ఇది నా పేరు కార్తీక్. ఆహా, అమ్మ తండ్రి, ఇంకేం చెప్పండి, మీరే చూడండి. లాస్ట్ ఇదే మా ఇల్లు. రే కార్తీక్, రారా. అమ్మని ఏడొచ్చాడంటే. హాయ్ రా. ఏంట్రా నీ బాధ? బాధపడకరా కార్తీక్, నీ టాలెంట్ అని నాకు తెలుసు కదా. జస్ట్లో మిస్ అయిన అంతేలే. జస్ట్లో మిస్ అంటే చేద్దావా? ఏమైందిరా? ఏంటబ్బా ఎంసెట్ పోయిందని ఇంత బాధపడుతున్నాను అనుకున్నావా? మరి తొక్కేం కాదు, ఎక్కడ మళ్ళీ మా ఇంకో లాంగ్ టర్మ్ ఉంటాను, చస్తాను రా బాబు. అమ్మని ఏరాంశి ర్యాంక్ ఎంత? 1200 అంకుల్. స్టేట్ ఫస్ట్ టైం కాదు. ఆ ఫోన్లు వాడే ఫోన్ నెంబర్ ఎంత ర్యాంక్ తెచ్చుకున్నావు? ఫోన్ నెంబర్ అంట. అబ్బా, నా ర్యాంకుకో రైమింగ్. సరే అంకుల్, వెళ్ళొస్తా మరి. సరే అమ్మా, ఆల్ ది బెస్ట్. సరేరా, వెళ్ళొస్తా. ఓ, బుక్ చేసేసాడు ఇయ్యాతావా. సచ్చాడు కొడుకు. ఏం చేస్తున్నాడు? ఏరా, ఏం డిసైడ్ అయ్యావు? అన్నీ నన్నే అడుగుతాడు. ఏమోనా, ఎంత రాసిన మార్కులే రావట్లేదు. రేయ్, ఓవర్ యాక్షన్ ఆపు. నాకు వచ్చేదే అది. ఫిలిప్పైన్స్ అంట, పోతావా? ఏమోనా, మీ ఇష్టం. చాలా బాగుందంట, న్యూస్లో కూడా తెగ చూపిస్తున్నారు. సరేనా? సరే. ఐడియా అయితే బాగానే ఉంది. ఫారెన్ అంటే నా పక్కనే వాడు ఉండాలి. నేనే దొరికాడు. ఈ టైంలో ఏం చేస్తున్నాడు ఈ యాదవ? చూద్దాం. అదిగో పడుకొని లేస్తున్నాను చూడండి, అది నేనే, రాహుల్. హలో, చెప్పురా. రే, ఫోన్ ఎత్తటకి ఎంతసేపు అండి బే? పడుకోన్నారా? ఏం చెప్పు. ఏరా, ఇంకో లాంగ్ టర్మ్ చేస్తావా? నీ అబ్బా, ఏందా మాటలు పొద్దునే దరిద్రుడా. పొద్దునంట రాత్రి వేసాడు. మరి ఏం డిసైడ్ అయ్యా? ఇక్కడే కడతాడంట మీ అయ్యా. అంతుంటే లాస్ట్ టైమే కట్టించామనిగా, లాంగ్ టర్మ్ ఎందుకు ఇస్తా? ఏం చేస్తావు మరి? అన్నిసార్లు అడగకురామమ్మ. అమెజాన్ ఐడిలో తప్పైన ఫీలింగ్ వస్తుంది. నాకు మాత్రం ఏం తెలుసు, నువ్వేం చేస్తావు చెప్పు. బో, ఆ కుక్కర్ ఆఫ్ చేయి. నువ్వు చెప్పు మామ. రే, ఫిలిప్పైన్స్ పోదాం పారా. నీ అబ్బా, ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఫిలిప్పీన్స్కి టూర్ వెళ్తా అంటే చెప్పి రెదా కొడతారు. రే, టూరుకు కాదురా, చదువుకోవటానికి రా. నువ్వు సూపర్ మామ, ఇలా చెప్తే డౌటే రాదు. మీ అయ్యా నిజంగా చదువుకుంటానికి అక్కడ ఎంబీబీఎస్ చేద్దామని. ఓ, ఈవినింగ్ ఇంటికి రా, మొత్తం క్లియర్గా చెప్తా. ఓకే. ఈ డబ్బా రే కార్తీక్, కార్తీక్. ఎవడా వాడు? వచ్చాడంటే వీళ్ళు అయ్యేస్తుండేంది. అంకుల్ కార్తీక్ ఉన్నాడా? లోపల చచ్చాడు, పో. చెత్తదవా. తెలిసిపోయింది. నా గురించి వీళ్ళు అయ్యేకట్లే తెలుసు అబ్బా. అప్పుడే వచ్చాడేంటి? వీడి పంచు వాళ్ళు తగ్గలయ్యా. ఏంటి ముఖం మాడినట్టు పెట్టాడు? అబ్బో, ఏమైందిరా ఫేస్ అలా పెట్టా? నీ అయ్యాక నా గురించి ఏం చెప్పావురా?
ఏముందిరా, చాలా ఇంటెలిజెంట్, చాలా మంచోడు అని చెప్పారా? చాలు, అర్థమైంది. మ్యాటర్ చెప్పు. ఏమైందిరా? నువ్వు ఇలా చెప్తుంటే కాలేజ్ నచ్చింది, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ నచ్చాయి. వీటన్నిటికన్నా నన్నే పిల్లనుకున్నావు చూడు, ఎక్కడో టచ్ చేసావురా. దొంగేం కాదు. వస్తావు మరి? పక్కరా, నువ్వు ఫిక్స్ అయిపో. ఎట్లయినా మా అయ్యని ఒప్పిస్తా, నీకు ఫోన్ చేస్తా. ఓకేనా? ఓకే. ఓకే, బాయ్ మామ. భైరవా అమ్మ లేదులే చూసుకో. వేయటం అయితే వీడికి బాగానే వేసాను. మరి ఏం చేస్తూ ఉంటాడు వీడు? నానా నానా, ఏంట్రా ఇలా రా? అసలేంటి సంగతి? ఫిలిపీన్స్ వెళ్దాం అంటున్నాను నాన్న. సరే పోదులే. ఎస్, ఈ పాటికి కాల్ అయితే రావాలే. రే మామ, చెప్పరా ఏమైంది? హలో రే, ఒప్పించేశారా మామ? అవునా? అయిపోయింది. అయితే పక్కాగా వస్తున్నావుగా? వస్తున్నా, పక్క. నువ్వు ఫిక్స్ అయిపోరా. రే నువ్వు సూపర్ మామ. ఏం లేదురా, ఇక ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. బాయ్, తర్వాత చేస్తా. బాయ్. ఓకే, బాయ్ రా. అమ్మా, హే కార్తిక్ గడు, దీనికన్నా లాంగ్ టర్మ్ చేయడమే బెస్ట్. ప్రతి నా కొడుకు లాంగ్ టర్మ్ అనేవాడు. ఇల్లు చూడు మమ్మ. ఇల్లా దగ్గరే ఉందిలే, నేను చూసి పెడతా. సరే. ఫాలో 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 ఫాలో. అమ్మని వీడేం చేస్తుంది? చెప్పురా. రే అంతా సెట్ చేస్తారా? నాకు తెలిసిన సీనియర్తో మాట్లాడా. ఒక హౌస్ అయితే చూసాడంట, కాలేజ్కి మెస్కి చాలా దగ్గర అంట. నువ్వు మళ్ళీ నాకు చెప్పాలారా? నువ్వేం చేసినా నాకు ఓకేరా. ఇదేంటి ఎంత భారీ డైలాగ్ వేస్తున్నాడు? మామూలు అది కాదురా, నార్మల్గా మాట చెప్పాలి కదా. పర్లేదురా. రే మర్చిపోయా. ఎల్లుండే ఫ్లైట్, రెడీగా ఉండు. ఓకే? ఓ అవునా? ఆల్వేస్ రెడీరా. ఓకే. ఓకేరా, బాయ్. బాయ్ రా. ఆల్వేస్ రెడీ అంట, ఇంగ్లీష్ ఒకటే. పర్లేదురా, బాగానే ఉంది. చాలా ఎక్కువ. ఇదిగోరా, ఇదే ఇల్లు. క్యాంటీన్కి, కాలేజ్కి అన్నిటికీ దగ్గర అవుతుంది. ఇప్పుడన్నీ తను పార్దు అని ఎదురున్నారు, మీ బ్యాచే. మీకు ఓకే అయితే ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు ఇంట్లో. ఓకే అయితే వాళ్ళతో కలిసి ఉండండి. పర్లేదు, చెప్పు. ఇద్దరు అన్నాడు, ఒకడే వచ్చాడు. ఒక్కడే తిరము. ఇంకోటి అక్కడ ఉండు. వీడేంది ఇక్కడ అనుకుండు? ఎక్కడ పడితే అక్కడ ఓడుకుంటాడేమో. సరేరా, వస్తా మరి. బాయ్. హాయ్, నా పేరు పార్థు. రాడు. ప్రణీత్. రాహుల్. వన్ లేపు. లేవట్లేపా. పట్టుకోరా, పడిపోతాడేమో.
పృథ్వీ గాడు కాలేజ్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయకు. ఆ రోజు ఎందుకలా అన్నాడు? కాలేజ్ ఎలా ఉందో చూసేస్తే పోలా. బాగాలేదనుకున్న నాకేలా అనిపిస్తే ఇంకా రాహుల్ గడి పరిస్థితి ఏంటో చంపేస్తాడు కన్ఫర్మ్. రే కాలేజ్కి వెళ్దాంపా. కాలేజా? ఏదో ఒకటి చెప్పాలి. అది కాదు రేపు ప్రణీత్ గారు పడుకున్నాడు కదా, రేపు వెళ్దాం లేరా? 24 hours పడుకుని ఉంటారా? రే ఆని కూడా రానిందిరా, రేపు పోదాం లేరా? ఏంది రాయుడు? అయినా నా పిచ్చి కాకపోతే ఒక రోజులో కాలేజ్ మార్చేస్తానే ఏంటి? ఏదైతే ఏమన్నా. ఇప్పుడు వీడికి అంత ఇంపార్టెంట్ పని ఏంది? రే నేను వెళ్తున్నా, రండిరా మీరు కూడా. నీ అరే రాహుల్గా, దాన్ని కాదు కాలేజ్ని చూడు. పెద్ద స్విమ్మింగ్ పూల్ అంతా పర్లేదురా, పెద్దగానే ఉంది. ఆహా అవునా? సీనియర్ చెప్పిన దానికన్నా చాలా ఎక్కువ. పోయి దూకురా. చాలులే లోనికి వెళ్దాంపా. సరేపా. చాలా బాగుందంటారా, చాలా పెద్దదంట. ఉండిద్దా పడిపోయిద్దా? ఏ కాలేజ్ చాలా బాగుందిరా. చాలా బాగుందిరా. ఏందిరా నువ్వు? పా ఎలా చెప్పారో తెలుసారా కాలేజీ గురించి? లైట్ లేరా, వెళ్దాంపా. బాబు హర్ట్ అయినట్టున్నాడు. గ్రౌండ్ ఓకే. ఓకే కాకపోయి నువ్వు పీకేదేం లేదా? మాకు వచ్చులేవా? అబ్బా అబ్బా, పొద్దున్నే క్రికెట్ ఆడుకోవచ్చంట, జిమ్ అంట. ఎరా రాహుల్, కళ్ళు జిగేయాలమంటలా? ఏడ్సావులే పా. ఏ జిమ్ జిమ్ అని రాసింది, లోపల బాస్కెట్ బాల్ కోర్ట్ ఉందేంట్రా? రూమ్కి వెళ్ళిపోదాం పారా, ఇంకొక్కలేదు నాకు. చూస్తాను కూడా ఇంకేం లేదులే. అదే ప్లీజ్ రా, చూడడం కన్నా మీరు చేసే కామెంట్స్కి ఏడుకొస్తుంది. ఏమైంది వాడికి? అదంతలేపా. వీడేంట్రా మెల్కొని ఉన్నాడు? నా ఫుడ్ తింది సార్, మీ దగ్గర ఎప్పుడు ఉంది, నేను పైకి వెళ్ళి పడుకుంటున్నాను. మళ్ళీయా? చెప్పాడుగా. ఏంట్రాయిడ్? రే ఫుడ్ అంటే అన్లిమిటెడ్ అంటరా? ఒక్కది ముగ్గురు పెట్టినట్టుంది. ఏంట్రా ఏదో ఒకటి అంటావని? కాలేజ్ చూసే తట్టుకున్నావు, ఇదో లెక్క. కానీ బోర్ కొడుతుంది కదరా? పిక్చర్ బోర్ కొడుతుంది. ఎవరు చెప్పారా నీకు ఫిలిపైన్స్ గురించి? ఐడియా అయితే మా బాబు ఇచ్చాడ్రా. తెలిసిన సీనియర్ ఉన్నాడు, వాడితో మాట్లాడాలా అలా. ఇక్కడ బాలేదని తెలిసే వచ్చావా? లేకపోతే ఇంకా లాంగ్ టైం చేయమంటావా? లోఫర్గా. రాహుల్ గారికి చెప్పావా ఇక్కడ అంత బాగోదని? చెప్తే వస్తాడేంటాడు? ఏదేదో చెప్పారు, ఏదో ఓకే అన్నీ నమ్మి పిచ్చ నా కొడుకు. ఆ నవ్వేందరో ఏ ప్రస్తుతవా? కానీ కాలేజ్ చూసాక నష్టపెడతాడని భయం వేసిందిరా నాయన. సైలెంట్గా ఉన్నాడు, బతికిపోయా. పిచ్చోడు వాడు కాదు, నువ్వు. ఏంటి? నీకు నిజంగా తెలీదా కాలేజ్ బాగోదని? నేను ఇక్కడికి వచ్చే 2 days ముందు ఇక్కడికి ముందే వచ్చిన నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు కాలేజ్ ఎలా ఉంటుంది అది మొత్తం.
మరి కార్తిక్ గడ అలా అబద్ధాలు ఆడుతుంటే కోపం రాలేదా? వాడు నాకు అబద్ధం చెప్తున్నాడన్న బాధ కన్నా నేను వాడితూనే ఉండాలన్న వాడి ప్రేమ ఎక్కువ అనిపించిందిరా. మరి వాడు ఇక్కడికి వచ్చాక కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఏమనకుండా ఏం తెలియనట్టు ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు? వాడికి కూడా పూర్తిగా తెలియదురా కాలేజ్ అంత బాగాలేదని. వాడు నన్ను మోసం చేస్తున్నట్టు అనిపించలేదురా. ఎక్కడ నేను బాధపడతాను, ఎక్కడ నేను ఫీల్ అవుతాను అని వాడికి నచ్చని కాలేజ్ కూడా నా ముందు పొగుడుతుంటే నవ్వు వచ్చింది. నువ్వేం చెప్పినా నమ్మాడు. నిజం తెలిసి నేను ఒక్క మాట కూడా అనలేదు. ఏంటి మంచోడని ఫీల్ అవుతున్నావా? సరే మంచోడే అయితే పోనీలే, వాడి కర్మను వదిలేసేవాడు. కానీ నువ్వు చేసే ప్రతి పిచ్చి పనిలో ఆ ప్రేమను చూసాడు చూడు, ఆ మూమెంట్ క్లియర్ అనిపించిందిరా వాడు పిచ్చోడని. వాడికి ఉన్న పిచ్చి ఫ్రెండ్షిప్ అని. హలో, చెప్పురా. ఎక్కడున్నావు? క్యాంటీన్కి వెళ్తున్నా. ఒకసారి ఇంటికి రారా. రే కార్తీక్, వచ్చే ముందే తెలుసా కాలేజ్ గురించి నీకు? అసలు ఏం జరిగిందంటే అడిగిన దానికి చెప్పురా. తెలుసురా. మరి ఎందుకురా నేను ఇన్ని అబద్ధాలు చెప్తున్నా? ఒక్కసారి ఆపలేదు, ఒక్క మాట అనలేదు. నాకు తెలిసి నీకు తెలిస్తే నువ్వు ఇలా బాధపడతావని తెలిసి చెప్పలేదురా. సారీరా. ఎరా ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా దొరుకుతుంది. క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను నాన్న. ఎప్పుడు క్రికెటేనా? ఇంకేం లేదా నీకు? అదే అసలు చదువు గురించి ధ్యాస లేదు నీకు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంసెట్లో సీట్ రాలేదు, నెక్స్ట్ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు నాన్న, నువ్వు చెప్పు. సరే ఫిలిప్పైన్స్ కంటే వెళ్తావు, మరి బాగుందంట. అబ్బా ఫిలిప్పీన్స్కి ఏం పోతాంలే, అక్కడ భాస్కర్ యూనివర్సిటీ అంట, మా ఫ్రెండ్ చదువుతుండు, అక్కడ పైసలు కట్టి వెళ్ళిపోతా. సరే కడతాలే, ఎస్ లాంగ్ టర్మ్లో పో. వేసాడు. సర్లే లాంగ్ టర్మ్ కన్నా ఫిలిప్పీన్సే బెస్ట్. ఫిలిప్పీన్స్కే పోతా, క్రికెట్ ఆడడానికి వెళ్ళొస్తా. ఏం చేస్తావు? పోయి చావు. నీ అయ్యా నిజంగా చదువుకుంటాను. ఓ అచ్చా. అమ్మా అరే ఫోన్ చేయలే, మర్చిపోయాను. ఇప్పుడు వేస్తే డౌట్ వస్తుంది. ఎయిటం అయితే ఇటుకి బాగానే వేస్తాను. మరి ఏం చేస్తూ ఉంటాడు ఇటు? ఆలోచించు ఆలోచించు. ఇప్పుడు చేద్దాంలే. వాటికల్లా కాల్ అయితే రావాలి. ఎలా చెప్పారో తెలుసారా నాకు? అబ్బాబ్బా కరెక్టర్ నువ్వు. రూమ్కి వెళ్ళిపోదాం పారా, ఇంకొక్కలేదు నాకు. మరీ ఓవరాక్షన్ చేస్తున్నా. రేయ్ హలో, కాలేజ్ బాగోదన్నావు? నచ్చిందా? నీ మొహంలా ఉంది. నీకు నిజంగా తెలీదా కాలేజ్ బాగోదని? అస్సలు లేదంటే బుక్ అయిపోతాను. నేను ఇక్కడికి వచ్చే 2 days ముందు ఇందులో రాహుల్ చేసింది యాక్షనే అయినా తనకి తెలియకుండానే తన ఫ్రెండ్ కార్తిక్ చేసిన పనులు, చెప్పిన అబద్ధాలు ఫన్నీగా తీసుకున్నాడే తప్ప నెగిటివ్గా తీసుకోలేదు. బై దాట్ వే హీ షోస్ హిస్ రియాలిటీ. దట్ ఈస్ వాట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ అబౌట్. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నాకు అర్థమయ్యేలా చేసిన మా ఫ్రెండ్కి ప్రేమతో మీ కార్తిక్. ఏం జరిగిందిరా? స్టోరీ అయిపోయిందిలే, పడుకో. ఓకే.